ఉక్రెయిన్ వల్ల సాధ్యం కాదు. ఈ డ్రోన్ టెక్నాలజీ ఎవరిచ్చారు అంటే టర్కీ అనేది ఇక్కడ అర్థం అవుతుంది. ఎందుకంటే చిన్న చిన్న డ్రోన్లు భారత్ పాకిస్తాన్ల యుద్ధంలో పాకిస్తాన్కి డెలిబరేట్గా టర్కీ డ్రోన్లు ఇచ్చి మన మీదకి వేయించింది, అది తెలుసు బహిరంగంగా. కానీ రష్యా విషయంలో మాత్రం అది బహిరంగంగా చెప్పలేదు. ఈ డ్రోన్లు ప్రధానంగా ఏంటంటే ఈ టర్కీ డ్రోన్లు చాలా అధునాతనమైన డ్రోన్లు ఉన్నాయి టర్కీ దగ్గర. ఈ అధునాతనమైన డ్రోన్లు ఏంటంటేనండి చాలా సిస్టమేటిక్గా పనిచేస్తాయి. ఎందుకంటే టర్కీ అనేది చాలా ఇన్వెస్ట్ చేసింది డ్రోన్ల మీద. ఎస్పెషల్లీ ఈ డ్రోన్ల బేరక్తర్ TB2, బేరక్తర్ అకించి, ఇది భారత్ మీద కూడా ప్రయోగించింది పాకిస్తాన్ ద్వారా ఇవే డ్రోన్ని హేల్ అనేది. తర్వాత క్యాజిలెమాని, వీటిని ఏమంటారు క్యామికేజ్ డోమ్స్. అంటే క్యామికేజ్ అంటే రష్యన్ అది అరబిక్ భాషలో, అదేవిధంగా ఇరానియన్ భాషలో, పర్షియన్ భాషలో క్యామికేజ్ అంటే ఆత్మాహుతి దళం అనమాట. అంత డేంజరస్ డ్రోన్లు అనమాట. ఈ డ్రోన్ల వాల్యూ కూడా $1000 అలా ఉంటుంది, సుమారు 60,000. కానీ వెళ్ళి అటేపిన $1 బిలియన్ విలువైన బాంబర్స్ని ఈరోజు కొట్టేసినాయి అనమాట. ఇవి టర్కీ కంపెనీ, ఇది టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ అల్లుడు కంపెనీ కూడా. టర్కీ ముద్దుల కూతురు, టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ ముద్దులు